వామ్మో. మా అక్క రావడం ఏంటి? తను చనిపోయింది కదా. మేము చూసామమ్మా. అమ్మా, అది ఆత్మనో తెలియడం లేదు, నిజంగా త్రిపురనో తెలియడం లేదు. నాకు అర్థమైంది ఫణి. వీళ్ళు రాత్రంతా జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఆలోచించి పడుకొని ఉంటారు. అదే కలొచ్చినట్టుంది. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంటి నీ బొందకలా? నిజంగా త్రిపుర వచ్చిందని చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా నీకు? అర్థం కావట్లేదా? చెప్పేది విను చావి. విను, విను, చెప్పేది విను చావి. విను చావి, విను. ఆగండిరా అమ్మా, అయ్యో ఆగండిరా. అమ్మో అమ్మో. ఒరే పని, అమ్మో అది కల కాదురా, అమ్మో నిజంరా. మాకు రాత్రంతా నిద్ర పట్టనివ్వకుండా వచ్చి మమ్మల్ని భయపెట్టి చంపేసిందిరా నాయనా ఆ త్రిపుర. అమ్మో అది ఖచ్చితంగా త్రిపురేరా, త్రిపురే. అవునరా. అంటే త్రిపుర ఆత్మ వచ్చిందంటావా? ఒరేయ్, మీ ఆత్మకథల గోల పాడుగాను. అమ్మా, అది నిజమో కాదో తెలియడం లేదురా. అమ్మో, మేమైతే త్రిపురం చూసాం. అమ్మా చూసాం, అయ్యా చూసాం. అదిగో అప్పటి నుంచి దడుచుకున్నాం. ఒరే, పైగా ఆరాలు అడుగుతుంది రోయ్. నేను ఎలా చనిపోయాను, మీరు మంచోళ్ళు అత్తయ్య అని చెప్తుందిరా. ఒరే ఫణి, మీ నాన్న నోరు జారేవాడు. ఇదిగో నేనే గుండెదేని చేసుకుని ఏమీ చెప్పలేదు. అయ్యో, ఏంటి మావయ్య అందరూ ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు? మీరేంటి మావయ్య ఇంకా బెడ్ కూడా దిగలేదు? అమ్మా, తీసుకోండి కాఫీ. చాలా చాలా మంచిదమ్మా. ఇదిగోండి. జ్వరంతో మా ఇద్దరికి రాత్రి నిద్ర పట్టలేదమ్మా. దేనికి మావయ్య? అయినా మీ ఇద్దరికి ఒకేసారి జ్వరం రావడం ఏంటి? అసలేం జరిగింది? మేము అది చూసి భయపడ్డామమ్మా. అయ్యో, ఏంటి మావయ్య అది? అది మావయ్య మీరు ఆగండి. ఏం లేదు గాయత్రి, ఏదో ఆత్మలాగా వచ్చినట్టు అనిపించిందంట. దానికోసం వీళ్ళు భయపడి ఇదిగో ఈయన గోల గోల చేస్తున్నారు. అయ్యయ్యో, ఆత్మ? అవునా మావయ్య? నాకు కూడా రాత్రిపూట గజ్జల సౌండ్ లాగా వినపడుతుంది. ఏదో తిరుగుతున్నట్టు, ఏదో వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది మావయ్య గారు. అవునా? అయితే మేము చూసింది నిజమే. అవును మావయ్య గారు, ఇంతకీ ఎవరాత్మ అంటారది? ఎవరాత్మ వచ్చింది? అదేనమ్మా. ఆగవయ్యా, ఫేస్ ఏం కనిపించలేదు గాయత్రి, అసలేం చెప్పలేము. అది కలో నిజమో మాయో అంతా క్షణాల్లో జరిగిపోయింది. సరే అత్తయ్య, రెస్ట్ తీసుకోండి. మర్చిపోయాను, ఆంజనేయ స్వామి దండకం చదువుకొని తల కింద ఆంజనేయ స్వామి పుస్తకం, చీపిరి, వీలైతే చెప్పులు కూడా పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అదే ఓకేనా? అలాగేనమ్మా. ఒకవేళ మీ వల్ల ఏమైనా జరిగి ఉంటే ఆత్మ మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. సరేనమ్మా. జాగ్రత్త మావయ్య. అత్తయ్య మీరు కూడా జాగ్రత్త. ఆత్మంటరా? ఆత్మంటరా? కామ్గున్నాడు. చూడండి, మీరు ఆత్మలు అవి ఇవి అంటూ చనిపోయిన ఆ త్రిపురని గుర్తు చేసి ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి అన్నిటి గురించి మీరే నోరు విప్పేలాగున్నారు. దయచేసి మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అమ్మో, ఏంటి మీ సమస్య?
రాత్రైతే చనిపోయిన త్రిపుర వస్తుంది, మీరు చూశారు. అది ఆత్మ కాదో తెలియట్లేదు, అంతేనా? చనిపోయిన త్రిపుర ఆత్మ వచ్చినా సరే ఆ ఆత్మని బంధించి తీరుతాను. మీరేం భయపడకండి. సత్య, ఐఎమ్ సారీ సత్య. ఇప్పుడు సారీ చెప్పి ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? చేయాల్సిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? నీ వల్ల మా అక్క పెళ్లి ఆగిపోయింది. అసలు నాతో మాట్లాడుకో. చెయ్యొద్దులు. సుందరి కాదు సత్య. రియల్లీ రియల్లీ వెరీ వెరీ సారీ. నువ్వు సారీ చెప్తే పాడైపోయిన నా డాక్యుమెంట్స్ బాగవుతాయా? అవో. మరి సారీ చెప్పి ఉపయోగం ఏంటి? నాకు నీ సారీలేమీ అక్కర్లేదు. నన్ను వదిలి నేను వెళ్తాను. నా వల్ల మీ అక్క పెళ్ళి ఆగిపోవడానికి వీల్లేదు. మా అక్క పెళ్లి ఆగకూడదంటే నాకు 1 కాదు 2 కాదు 15 లక్షలు కావాలి. ఇప్పటికిప్పుడు నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఆ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి తీసుకొద్దామంటే వాటిని నువ్వు పాడు చేసావు. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? 15 లక్షలే కదా, నేను ఇస్తాను. నువ్వా? 15 లక్షలా? అవును, నేను 15 లక్షలు ఇస్తాను. ఏవి ఇవ్వు. నువ్వు నాతో వస్తే నిజంగా ఇస్తాను. నీతో రావాలా? ఎక్కడికి? అది నీకు అనవసరం. నీకు 15 లక్షలు కావాలి, నేను ఇస్తాను. నువ్వు నాతో పాటు రా ప్లీజ్. ఎక్కడికి? నిజంగా 15 లక్షలు ఇస్తావా? నన్ను నమ్ము సత్య, నీకు 15 లక్షలు ఇస్తా. నా తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నువ్వు రా.